ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో ఇండియన్ కార్ మార్కెట్లో ఏ కారు బ్రాండు ఎన్ని కార్లు అమ్మింది మరియు 2024వ సంవత్సరంతో పోల్చుకుంటే ఎన్ని కార్లు ఎక్కువగా లేదా తక్కువగా అమ్ముడుపోయాయో ఈ వీడియోలో చూద్దాం. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియో లాంగ్ కాకూడదు అని కేవలం టాప్ 10 కార్ బ్రాండ్స్ సేల్స్ గురించి మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం. 10వ నంబర్లో రెనాల్ట్ కంపెనీ నుండి ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. రెనాల్ట్ కంపెనీ 2024వ సంవత్సరంలో ఇండియన్ కార్ మార్కెట్లో 40,637 కార్లు అమ్మింది. రెనాల్ట్ కంపెనీ 2023వ సంవత్సరంలో 52,956 కార్లను అమ్మింది. దాదాపుగా 12,000 కార్లు తక్కువగా అమ్ముడుపోయాయి. రెనాల్ట్ కంపెనీ నుండి క్విడ్, కైగరు మరియు ట్రైబరు లాంటి కార్లు మార్కెట్లో లభిస్తుంటాయి. రెనాల్ట్ కంపెనీ తన కార్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. దీని తర్వాత 9వ నంబర్లో ఎంజీ కంపెనీ 2024వ సంవత్సరంలో 52,532 కార్లు అమ్ముడుపోయాయి. ఎంజీ 2023వ సంవత్సరంలో 49,845 కార్లను అమ్మింది. దాదాపుగా 3,000 కార్లు తక్కువగా అమ్ముడుపోయాయి. ఎంజీ కంపెనీ నుండి ఆస్టరు, ఎక్టార్ ప్లస్, గ్లోస్టరు మరియు విండ్సర్ లాంటి కార్లు మార్కెట్లో లభిస్తుంటాయి. దీని తర్వాత 8వ నంబర్లో హోండా కంపెనీ 2024వ సంవత్సరంలో 68,923 కార్లు అమ్ముడుపోయాయి. హోండా కంపెనీ యొక్క కార్లు 2023వ సంవత్సరంలో 77,032 కార్లు అమ్ముడుపోయాయి. దాదాపుగా 8,000 కార్లు 2024వ సంవత్సరంలో తక్కువగా అమ్ముడుపోయాయి. హోండా కంపెనీ నుండి అమేజ్, ఎలివేట్, హోండా సిటీ లాంటి కార్లు మార్కెట్లో ఉన్నాయి, కానీ వాటి కార్లు తక్కువగా అమ్ముడుపోతున్నాయి. దీని తర్వాత 7వ నంబర్లో స్కోడా మరియు వోక్స్వాగన్ కంపెనీలు 2024వ సంవత్సరంలో 79,427 కార్లు అమ్ముడుపోయాయి. ఈ కంపెనీలు 2023వ సంవత్సరంలో 92,228 కార్లు అమ్మాయి. దాదాపుగా 12,000 కార్లు తక్కువగా అమ్ముడుపోయాయి. ఈ కంపెనీల నుండి స్లావియా, కుషాక్, టైగూన్, వర్టస్ లాంటి 5 స్టార్ రేటింగ్ కార్లు మార్కెట్లో లభిస్తాయి. ఈ కార్లు చాలా ఫీచర్ రిచ్డ్గా ఉంటాయి మరియు అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతాయి. దీని తర్వాత 6వ నంబరులో కియా కంపెనీ 2024వ సంవత్సరంలో 2,37,479 కార్లను అమ్మింది. కియా కంపెనీ 2023వ సంవత్సరంలో 2,27,221 కార్లను అమ్మింది. కియా కంపెనీ నుండి సోనెట్, సెల్టోస్, కారెన్స్ లాంటి కార్లు ఫీచర్ రిచ్డ్గా మార్కెట్లో లభిస్తాయి. దాదాపుగా 10,000కు పైగా కార్లను ఎక్కువగా అమ్మింది. కియా కంపెనీ ఇండియన్ మార్కెట్లో కియా సిరోస్ కారును ఇంట్రడ్యూస్ చేసింది. కియా కంపెనీ కార్లు మంచి అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతాయి. దీని తర్వాత 5వ నంబర్లో టొయోటా కంపెనీ 2024వ సంవత్సరంలో 2,58,684 కార్లు అమ్మింది. టొయోటా కంపెనీ 2023వ సంవత్సరంలో 1,93,285 కార్లను అమ్మింది. దాదాపుగా 65,000 కార్లను ఎక్కువగా 2024వ సంవత్సరంలో అమ్మింది. టొయోటా నుండి ఫార్చునర్, ఇన్నోవా టాప్ సేల్ తెస్తుంటాయి. హైక్రాస్, గ్లాన్జా, హైరైడర్ లాంటి కార్లు కూడా మార్కెట్లో మంచిగా సేల్స్ అవుతున్నాయి. టొయోటా కార్లకు ఇండియన్ మార్కెట్లో ఒక క్రేజ్ ఉంది. టొయోటా కంపెనీ యొక్క ఇన్నోవా మరియు ఫార్చునర్ యొక్క రోడ్ ప్రెజెన్స్ చాలా షాన్దార్గా ఉంటుంది. 4వ నంబర్లో మహీంద్రా కంపెనీ 2024వ సంవత్సరంలో 4,90,169 కార్లు అమ్ముడుపోయాయి. మహీంద్రా కంపెనీ యొక్క కార్లు 2023వ సంవత్సరంలో 4,04,292 కార్లు అమ్ముడుపోయాయి. దాదాపుగా 85,000 కార్లను ఎక్కువగా 2024వ సంవత్సరంలో అమ్మింది. ఇన్ని కార్లు ఎక్కువగా సేల్ కావడానికి కారణం XUV 700 మరియు స్కార్పియో కార్లు మార్కెట్లో మంచి సేల్స్ తెచ్చిపెడుతున్నాయి. మహీంద్రా యొక్క కార్లు 5 స్టార్ రేటింగ్తో పాటుగా ఫీచర్ రిచ్డ్గా ఉంటాయి. మహీంద్రా కార్స్లలో XUV 700, స్కార్పియో, థార్ రాక్స్ మరియు రీసెంట్గా వచ్చిన 3XO కార్స్కు మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. దీని తర్వాత 3వ నంబర్లో టాటా కంపెనీ 2024వ సంవత్సరంలో 5,38,221 కార్లను అమ్మింది. టాటా యొక్క కార్లు 2023వ సంవత్సరంలో 5,26,010 కార్లు అమ్ముడుపోయాయి. దాదాపుగా 12,211 కార్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి. టాటా నుండి నెక్సాన్, పంచ్, సఫారీ, హారియర్ లాంటి కార్లు 5 స్టార్ రేటింగ్తో వస్తుంటాయి.
టాటా కార్స్ మార్కెట్లో అఫోర్డబుల్ ప్రైస్లలో లభిస్తాయి. టాటా బ్రాండ్స్కు ఇండియన్ కార్ మార్కెట్లో ఒక క్రేజ్ ఉంది. టాటా కంపెనీ నుండి నెక్సాన్, టాటా పంచ్ ప్రతి నెల 10,000 కంటే ఎక్కువగా అమ్ముడుపోతుంటాయి. దీని తర్వాత రెండవ నంబరులో హ్యుందాయ్ కంపెనీ 2024వ సంవత్సరంలో 5,59,984 కార్లు అమ్ముడుపోయాయి. హ్యుందాయ్ కార్లు 2023వ సంవత్సరంలో 5,51,369 కార్లు అమ్ముడుపోయాయి. దాదాపుగా 8,000 కార్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి 2024వ సంవత్సరంలో. హ్యుందాయ్ నుండి ఎక్కువగా క్రెటా వెన్యూ, వర్నా, అల్కాజార్ మరియు i20, i10 నియోస్ లాంటి కార్లు అమ్ముడుపోతాయి. హ్యుందాయ్ కార్స్ ఫీచర్ రిచ్డ్గా మరియు అఫోర్డబుల్ ప్రైస్లలో లభిస్తుంటాయి. హ్యుందాయ్ నుండి క్రెటా, వెన్యూ, వెర్నా చాలా ఎక్కువగా అమ్ముడుపోతుంటాయి. దీని తర్వాత 1వ నంబర్లో మారుతి సుజుకి కంపెనీ 2024వ సంవత్సరంలో 16,39,978 కార్లను అమ్మింది. మారుతి సుజుకి కంపెనీ 2023వ సంవత్సరంలో 15,82,119 కార్లను అమ్మింది. దాదాపుగా 57,000 కార్లు ఎక్కువగా 2024వ సంవత్సరంలో అమ్మింది. మారుతి సుజుకి నుండి వ్యాగనార్, డిజైర్, బలెనో, బ్రెజా, స్విఫ్ట్, ఫ్రాంక్స్ లాంటి కార్లు ప్రతి నెల 10,000 కంటే ఎక్కువగా అమ్ముడు అవుతున్నాయి. మారుతి సుజుకి కార్లు మార్కెట్లో ప్రతి నెల 1,30,000 కంటే ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.